జీవీఎంసీ పరిధిలోని జోన్ 2 కార్యాలయాన్ని 50 లక్షల జీవీఎంసీ నిధులతో ఆధునీకరించారు. సోమవారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధునీకరించిన జోన్ 2 భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులు అభివృద్ధి అక్కడితోనే ఆగిపోయింది. జీవీఎంసీ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి ఉంటుందని, మధురవాడ భోగాపురం మధ్య ఉన్న ప్రాంతం ఒక మోడల్ సిటీగా మారుస్తామని, ఇక ఇప్పుడు మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ శైలజవల్లి, అధికారులు, 2, 4, 5, 7, 9 వార్డు కార్పొరేటర్లు, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్యారలల్గా కార్పొరేషన్ మెయిన్ బిల్డింగ్ ఎంత యాక్టివిటీ ఉందో అందులో 90% ఇక్కడే యాక్టివిటీ అవుతుంది. మనకి డెవలప్మెంట్ కానీ, టూరిజం కానీ, ఐటీ కానీ, ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా మధురవాడ లేకపోతే భీమిలి కాన్స్టిట్యున్సీ. కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత అవసరం ఉంది. నేను మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడతాను, నారాయణ గారితో. కొత్తగా కమిషన్ కూడా వస్తున్నారు 2-3 రోజుల్లో, ఆయనతో కూడా మాట్లాడదాం. జిల్లా కలెక్టర్ గారు చేద్దాం. ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా అవసరం వస్తే 1 కోటి 2 కోట్ల ఎంతైనా ఖర్చు పెట్టి, మనకి గతంలో నేను అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడంలో కూడా మన లా కాలేజీ రోడ్లో స్థలం ఉంది, అక్కడ ఒక శంకుస్థాపన కూడా చేసాం. దాంట్లో ఒక మంచి బిల్డింగ్ జోనల్ ఆఫీస్ అంటే మొత్తం ఈ రీజన్ మొత్తం కూడా అవసరం వస్తే 200 బట్టే ఒక హాల్, మీటింగ్ హాల్తో సహా అన్నీ ఉండే ఒక మంచి మోడర్న్ బిల్డింగ్ కూడా ఒకటి అక్కడ చేసుకోవడానికి కూడా మనం ఒక ప్లాన్ ఉంది. అది కూడా చేసుకుందామని చెప్పని తెలియజేసుకుంటూ, మొన్న రైతు బజార్కి వచ్చినప్పుడు అక్కడ చూసాం అనేక సమస్యలు. ఒక పక్క శరవేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మనం జోనల్ కమిషనర్ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఆ ప్రజల అవసరాలకి, వాళ్ళ అంచనాలకి, ఈ గ్రోత్కి ప్యారలల్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయాలి. చేయకపోతే విలువపరంగా ఏదో అనార్గనైజ్డ్గా మొత్తం మళ్ళీ అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా మనం ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ రోడ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, నేను గెలిచిన తర్వాత అఫీషియల్గా మనం పెట్టుకున్న మధురవాడలో ఇది మొట్టమొదటి మీటింగు, మొట్టమొదటి ఫంక్షన్. అందుకే నేను ఓపెన్ చేసి వెళ్దామంటే మన వాళ్ళు కాదు, కొద్దిసేపు మాట్లాడదాం, చిన్న డయాస్మెంట్ పెట్టండి, అందరితో కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులతో కూడా ఒకటే తెలియజేసేది, రాబోయే రోజుల్లో ఆకస్మిక తనిఖీల దగ్గర నుంచి, మొత్తం సమీక్షల దగ్గర నుంచి, అభివృద్ధి పనులు పర్యవేక్షణ దగ్గర నుంచి అన్నీ కూడా మనం చేసి ప్రజల యొక్క అంచనాలని చేరుకునే విధంగా మనందరం కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి మా కార్పొరేటర్లు, మీ అధికారులు మొత్తం కూడా ఎప్పుడు అదొక జోడుతుల కాంబినేషన్లో ఉండాలి. వాళ్ళపాటికి వాళ్ళేదో చేసుకుంటామంటే అది ప్రాక్టికల్గా వీలు కాదు. అలాగే అధికారులు మాకు కార్పొరేటర్లతో, లోకల్ నాయకులతో సంబంధం ఏం చేస్తామంటే మీకు కుదరదు. ఆ సమన్వయం ఇద్దరితో ఉండాలి. మీరు ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాలి. మన నాయకులు చెప్పినట్టుగా ఈ రోడ్డు పలాని గంట గారి హయాంలో జరిగింది, అలా తెలుగుదేశం హయాంలో అయింది, లేకపోతే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఈ బిల్డింగు, లేకపోతే ఈ పార్కు, ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసిన పనులే మనకంటే ముందు ప్రజలకి చెప్తా ఉన్నాయి ఆ విషయాలు. ఆ విధంగా అంతే 5 ఏళ్లలో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకపోవటం, ఈ 2 ప్రజలు పోల్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన, ఇక్కడ మనం ఎమ్మెల్యేగా మంత్రిగా మనం చేసిన కార్యక్రమాలు, అలాగే 5 ఏళ్ళు ఇక్కడున్న ఎమ్మెల్యేగా మంత్రిగా వాడు చేసిన కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మరి ఆ తీర్పుకి మన మీద కూడా బాధ్యత చాలా పెరిగింది. నేను ఎదిగిపోయిన మా కార్పొరేటర్ సోదరిమణుల్ని, అలాగే మిగతా నాయకులు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, పబ్లిక్ మనం ఎంత మెజార్టీ ఇచ్చారంటే ఇది మనం ఒక పక్క గర్వపడ్డా కూడా మరో పక్క మన మీద బాధ్యత మరింత పెంచింది. వాళ్ళు మన నుంచి కొన్ని ఆశిస్తూ ఉన్నారు, ఏ విధంగా మనం ఉండాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా వాళ్ళ అంచనాలకు అందుకోవాలనేది మనం అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం, బాధ్యత కూడా ఈరోజు ప్రజలు మన పైన పెట్టారు. అటువంటి దీంట్లో మనందరం కూడా ఒక సమిష్టిగా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ఏ అంచనాలతోటి, ఏ ఆశయాలతోటి మనకు ఓట్లేసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించారో మనం అవన్నీ నెరవేర్చినప్పుడే మళ్ళీ వాళ్ళు మనకి ఆ అభిమానం చూపిస్తారు.
నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.